పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆంధ్ర తెలంగాణ అని సపరేట్ చేస్తున్నాడు. దీని వల్ల ఆంధ్ర ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆంధ్రుడివా నువ్వు, తెలంగాణ వాడివా నువ్వు, ఆంధ్రుడివా అనేది పుల్ల లేపింది మాత్రం పక్కా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి తెలంగాణ ఆంధ్ర అని చేయడం వల్ల అక్కడ కొట్టుకుంటారు. ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. తెలంగాణ పవన్ కళ్యాణ్ పుల్లేసిండు, పెద్ద అగ్గిర వేసిండు పవన్ కళ్యాణ్. రేపు పొద్దున కేసీఆర్ వస్తే మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా దిగుతాడు మరి? అట్లా చేసి మీరు మొదలు పెడితే అంత ఈయన ఇస్తాడు, మరి ఎండు కొడతాడు, మరి ఎండు కాడు కొడతాడు. పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు మీరెంత సభలు అవన్నీ బంద్ చేసుకొని ఫస్ట్ సీఎం కాండి. అక్కడ విజయ్ దళపతి సీఎం అయ్యిండు, మీరు సీఎం కాండి. అవునా? ఇప్పుడు తెలంగాణ అనేది తెలంగాణ వల్ల జాగిరు. తెలంగాణలో ఎవడైతే పుట్టిండో తెలంగాణ వాడు జాగిరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పుట్లే, తెలంగాణ వాడు కాదు. సో మీ అయ్య జాగిర్ అంటే బరాబర్ తెలంగాణ అనేది తెలంగాణ వాడు జాగిరే. ఇప్పుడు అంతే. అందుకే ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా గెలుకుంటున్నారు తెలంగాణ వాళ్ళని కానీ, తెలంగాణ ప్రజలని కానీ, తెలంగాణ జర్నలిస్టులని కానీ. అసలు తెలంగాణకు రావడం అవసరం లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరన్నా? తెలంగాణకి ఆయనకి ఏం సంబంధం? మొన్నటి దాకా తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం తినలేదు అన్నే తోడు, మొన్నటిదాకా అన్నోడు కోనసీమకి తెలంగాణ వాళ్ళ చూపు తగిలి, వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ ఎండిపోయింది అన్నోడు ఇప్పుడు వచ్చి తెలంగాణ జై తెలంగాణ అంటే నమ్ముతారా? అంటే 2 నాలుకలు ఉన్నాయి ఆయనకి. నిజంగా పవన్ కళ్యాణ్ గారిది అసలు ఆయన మనస్తత్వం ఏందో, ఆయనకి ఎవరో ప్రెషర్ పెడుతున్నారు. నువ్వు తెలంగాణకి వెళ్ళి పోటీ చేయాలి, తెలంగాణలో ఓట్లు తీసుకోవాలని ప్రెషర్ పెడుతున్నారు. పట్టు మన అసలు కార్యకర్తలే లేరు. ఆయన వెనక ఎవరున్నారన్నా? మొగల్ రేకులు చేసిండు, ఆ సీరియల్ పోయింది, అయిపోయింది, సీరియల్ పని అయిపోయింది. సీరియల్లో సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు. ఆయన వచ్చిండు. ఇంకొక హీరో ఉంటాడు బిగ్ బాస్ లో వచ్చిండు, ధనీష్ అల్లాడియా. ఆయన ఒక 2 సినిమాలు తీసిండు, పోయినాయి. ఇక సినిమా ఛాన్స్ ఎవరు ఇవ్వట్లేదు. ఇక పవన్ జనసేనలో జారిండు. వీళ్ళు ఏంటంటే డబ్బులకి కొంతమంది వచ్చి జై కొట్టేటోళ్ళే. అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఆంధ్ర హైదరాబాద్ లో ఉండేటోళ్ళే. కానీ తెలంగాణ వాళ్ళు ఎవ్వరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయరు. నిజంగా తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే వాళ్ళు పిచ్చి గొర్రెలే. ఎందుకనంటే పిచ్చి గొర్రెలు, నిజంగా పిచ్చి గొర్రెలు. రేపొద్దున నువ్వు అడుగు, తెలంగాణలో జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళని అడుగు నువ్వు ఎందుకు నువ్వు తెలంగాణకు సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నావు? పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణకు రావాలి అంటున్నావు అంటే, రేపు పొద్దున వాళ్ళు ఎట్లున్నారంటే గొర్రెలు, రేపు పొద్దున తెలంగాణని ఆంధ్రాని కలుపుతామన్నా కూడా కలుపు మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అంటారు. అంటే వాళ్ళు 2 రాష్ట్రాలని కలిపినా కూడా వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉండదు. అలాంటి తెలంగాణలో అలాంటి ఉన్నారు దుర్మార్గులు వాళ్ళు. సినిమా అరే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఓకే, కేంద్రంలో ఉంది పదవి ఓకే, కానీ తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఏం కాడు, జస్ట్ హీరోనే, అంతకు మించి ఏం కాడు. రాజకీయాలు ఇక్కడ అన్నాడు కదా, అంటే తెలంగాణలో సీఎం అవడం రాలే, ఆంధ్రాలో దిక్కులేదు. సీఎం కానప్పుడు వచ్చిన మరి ఇక్కడ ఏం దిగడానికి? సీఎం కానప్పుడు ఎందుకు ఇక్కడ? ఇప్పుడు ఎవరైనా సీఎం కోసం వస్తారు కదన్నా, సీఎం కానప్పుడు ఎందుకు ఇక్కడ? అంటే జస్ట్ బీజేపీకి సపోర్ట్ చేయడానికి. మరి చెప్పొచ్చు కదా బీజేపీకి సపోర్ట్ చేయడానికి, లేకపోతే వేరే పార్టీకి సపోర్ట్ చేయడానికి అని. ఇక్కడ లేనప్పుడు ఎందుకు? అది నా కంటెంట్ అదన్నా. అసలు అంటే అవతలోడు అనుకునేది కూడా పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు, అది హైలైట్. ఇంకోటి పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా ఆదరిస్తారు అన్న. సినిమాలు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆదరిస్తారు, కానీ ఇక్కడ మాత్రం రాజకీయాల్లో మాత్రం రానియరు. ఇంకొకటి కేసీఆర్ ఇక్కడ బలమైన ఒక ఆయుధం ఉంది. ఇప్పటి వరకు అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి, అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిందనుకో ఇక్కడ ఒక్కడు మిగలడు. ఎందుకంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ కి ముందు నుంచి బూస్ట్ ఇచ్చిన బాస్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడుకే ఇది బోపించిండు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళకే ఇది బోపించినోడు ఇక్కడ ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు. అన్న వస్తే మాత్రం ఈ కేటీఆర్ అయినా మొన్న దానికి రియాక్షన్ ఒక పొలైట్ వేలో ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇయ్యాడు, అది వేరే విషయం. ఆయన టీడీపీ జెండా వేసుకున్న ఆయన, కానీ అది వేరే విషయం. కానీ అన్న దిగిండంటే ఒక్కటే డైలాగు, మీరు 100 మాట్లాడండి, అన్న ఒక డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ అవుతుంది. ఆ డైలాగ్ తెలుసు, అన్న డైలాగులో అంత పవర్ ఉంటది. సో పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందే తెలవక జస్ట్ కేసీఆర్ ఒక మాట అన్నందుకే మళ్ళీ 2వ రోజే పవన్ కళ్యాణ్ సారీ చెప్పిండు. సారీ సార్ అని చెప్పి కేసీఆర్ కి సారీ చెప్పిండు. అట్లాంటి పెద్ద బడాబావులు ఉన్నారు. మీ దగ్గర నుండి తెలంగాణని గుంజుకున్నారు.
మీరు పులులైతే మీ నోట్లోంచి గుంజుకున్నాం తెలంగాణ. అలాంటిది మీ ఇప్పుడు పప్పు ఉడుకులు మీరు మళ్ళీ కలపాలని చూస్తున్నారు. మీ మైండ్ లో ఏదో ఉంది మోటో. సో నాకు తెలిసి ఈ తెలంగాణ ఈ పవన్ కళ్యాణ్ గాని మొన్న లోకేష్ కూడా ఏమన్నాడంటే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామంట. ఎందుకు టీడీపీ ఎందుకు బలోపేతం చేస్తావు తెలంగాణలో? ఎందుకు నీకు తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయాలి? సీఎం కి ట్రై చేస్తే అన్ని రాష్ట్రాల్లో ట్రై చేయి. మీ నాన్నని పిఎం చేయాలంటే అన్ని రాష్ట్రాల్లో ట్రై చేయి. తెలంగాణలో ఎందుకే నువ్వు హైదరాబాద్ దెంగుదామని చూస్తురా? మీరు హైదరాబాద్ గుంజుకుందామని చూస్తురా? మీకు తెలంగాణలో మీరు రావడం అనేది కళ, పగటి కళ. మీరు పోటీ చేయండి, ఏం చేయండి. కొంతమంది పిచ్చి గొర్రెలు అది హీరో, నువ్వు హీరో, మా దేవుడు అని చెప్పి ఓట్లు ఎత్తారేమో, కానీ వాళ్ళ ఓట్లు కూడా పనికిరావు. కానీ పక్కా మాత్రం కేసీఆర్ వస్తే మాత్రం మిమ్మల్ని మాత్రం అసలు చింతబరిగా తీసుకుని ఉరికిస్తాడు. డైరెక్ట్ చింతబరిగా తీసుకున్నది. ఇంకోటి, మీరు ప్రచారం పెట్టుకుంటే మీరు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారి సభ పెట్టుకుంటే హైదరాబాద్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉంటారు కాబట్టి హైదరాబాద్ లో పెట్టుకోండి. నువ్వు పోయి గజ్వేల్లో పెడతా, సిరిసిల్లలో పెడతా అంటే నీకు నిన్ను కొడతారు, పక్కా కొడతారు. నేను అక్కడ నడవవు మీ వేషాలు. మీరు పక్కా ప్యూర్ తెలంగాణ ఏరియాలో మీరు సభ పెట్టండి, పవన్ కళ్యాణ్ వస్తారా? పవన్ కళ్యాణ్ కొట్టి పంపిస్తారు అక్కడ. ఇప్పుడు ఏదైతే ప్రాంతీయవాదం మనం మాట్లాడుతున్నామో తెలంగాణలో ఎందుకు రావాలంటే ఉగ్రవాదుల కంటే డేంజర్ అని చెప్పి అతనే అన్నాడు పవన్. అదే అంటారా అన్నా? నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పిచ్చి ఉందన్న. తెలంగాణ పిచ్చి ఉంది. నువ్వు ఆంధ్రాలోకి వచ్చి నువ్వు ఏమైనా చేసుకో, సేవ చేసుకో. ఇప్పుడు కొండగట్టుకు డబ్బులు ఇచ్చిండు పవన్ కళ్యాణ్, సో తెలంగాణలో పోటీ చేస్తే ఏంది అని అంటారు. రేపు పొద్దున వచ్చి చంద్రబాబు నాయుడు 100 కోట్లు ఇస్తా అంటాడు. తెలంగాణ ఆంధ్రాని కలుపుతావా? 1000 కోట్లు ఇస్తా, తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ మాకు ఇచ్చేయండి ఇస్తావా? ఇస్తారు, ఈ గొర్రెలు ఇస్తారు. అట్లనే ఉన్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళు అంతే ఉన్నారు. సీఎం అంటారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళ ప్రభావం వల్ల వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు అని తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి. తెలంగాణ అసలైన తెలంగాణ వాది ఎవ్వడు ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆల్రెడీ అంతా నాకు వదిలేరు, మమ్మల్ని చేసి వదిలేరు. మేము చాలా మీ నుండి చాలా పడ్డాం. మేము ఇప్పటికీ మీరు హైదరాబాద్ లో మొత్తం కబ్జా అంతా మీదే. సో ఓకే, కానీ నేను చెప్తానుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా హైదరాబాద్ లో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఎవరైనా తెలంగాణ మరి ఎవరు గెలకలే. కానీ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆంధ్ర తెలంగాణ అని సపరేట్ చేస్తున్నాడు. దీనివల్ల ఆంధ్ర ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలా మందికి నువ్వు ఆంధ్రుడివా, నువ్వు తెలంగాణ వాడివా, నువ్వు ఆంధ్రుడివా అనేది పుల్ల లేపింది మాత్రం పక్కా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోతే ఆంధ్రాలో తెలంగాణ అసలు విషయమే ఉండదు. కలిసి ఉంటారు, హైదరాబాద్ లో కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళు జాబులు చేసుకుంటారు, డ్యూటీలు చేసుకుంటారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి తెలంగాణ ఆంధ్ర చేయడం వల్ల అక్కడ కొట్టుకుంటారు. ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. తెలంగాణ పవన్ కళ్యాణ్ పుల్లేసిండు, పెద్ద అగ్గిరా వేసిండు పవన్ కళ్యాణ్. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సైడ్ అయిపోతేనే బెస్ట్. అసలు గెలికి ప్రొఫెషనల్ నాగేశ్వరరావు ఏదో అన్నాడు, రోజు టీవీలో ఉంది ఆయన ఏదో అన్నాడు, బూతు తిట్లే కదా ఆయన జరిగింది చెప్పిండు. దానికి ప్రొఫెషనల్ నాగేశ్వరరావు గారికి దిగజారి రాజకీయం చేసిండు పవన్ కళ్యాణ్. అవసరం లేదు. ప్రొఫెషనల్ నాగేశ్వరరావు వచ్చిండు అన్నాడు, ఏమన్నాడు, జగన్ అరెస్ట్ చేయిద్దామని అన్నాడు. దాంట్లో తప్పేమనుందా? ఆయన పవన్ కళ్యాణ్ నోటు ఉండే అన్నాడు, కేంద్రం సహాయం తీసుకొని మేము జగన్ అరెస్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలా? ఆంధ్రాలో తెలంగాణ వాడు క్రిమినల్ కేసులు పెట్టడం ఏందన్నా? మేము పెట్టలేమా? రేపు పొద్దున కేసీఆర్ వస్తే మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా దిగుతాడు? మరి అట్లా చేసి మీరు మొదలు పెడితే అంత ఈయన ఇస్తాడు, మరి ఎండు కొడతాడు, మరి ఎండు కాడు కొడతారు. తెలంగాణ వాళ్ళు మాత్రం ధర్నాలు చేయడానికి, గొడవలు ధర్నాలు చేయడానికి, రాస్తారోకోలు చేయడానికి వెనకాడరు. మళ్ళీ తెలంగాణ లాంటి మూవ్మెంట్ కావాలా మీరు భయపడతారులేండి. కావాలంటే మీరు గోక్కోండి. మీరు గోకితే మేము ఆయింట్మెంట్ రాస్తాం. మా ఆయింట్మెంట్ డైరెక్ట్ మండుతుంది. మరి మీ ఇష్టం. నేను చెప్తానా, పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. మీరెంత సభలు అవన్నీ బంద్ చేసుకొని ఫస్ట్ సీఎం కాండి. అక్కడ విజయ్ దళపతి సీఎం అయ్యిండు, మీరు సీఎం కాండి. మీరు సీఎం అయిన తర్వాత మాట్లాడండి. ఇప్పుడు కేసీఆర్ సీఎం అయ్యిండు కాబట్టి ఆంధ్రాలో పోటీ చేస్తున్నాడు, తప్పులేదు. మీరు సీఎం అయిన తర్వాత పోటీ చేయండి ఫస్ట్. అదన్నా.